హాయ్ అండి. బగారా రైస్కి అయితే ఈరోజు ఏమేం కావాలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ రైసు, పట్టా లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొంచెం మిరియాలు అన్నీ సిద్ధం చేసుకొని ఇక మనము ప్యాన్ వేడెక్కాక ఒక 1 స్పూను లేదు 2 స్పూన్స్ మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకొని ఆ వేడెక్కాకైతే పట్టా లవంగాలు మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇది. మా పిల్లలకి ఈ రైస్ అంటే చాలా బాగా నచ్చుతుంది. అందుకని ఈరోజు నేను హాలిడే కదా ఇంట్లో ఉన్నారనేసి ఈ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాక పచ్చిమిరపకాయ కొంచెం వేగనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, మా బాబాయ్ అయితే చూడండి ఎలా చేస్తున్నాడు. అందులో ఉండే ఇదేందమ్మా ఇది అని పలావ్ పువ్వుని తీసుకొని చూపిస్తున్నాడు. పలావ్ దినుసులన్నీ వేసాను కదా వాడికి, అదొక్కటి ఏంది ఇది అనేసి చూస్తున్నాడు. తుంచి వేయలేదు, నేను అలాగే వేసేసాను. అందుకనేసి దాన్ని తీసుకొని ఇలా తమాషా చేస్తున్నాడు. బాగా ఇవైతే వేగనిచ్చాక ఈ మిరియాలను అయితే మనం పొడి చేసుకొని వేసుకున్నామంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక కవర్లో వేసేసుకొని నేను ఈ మిరియాలను అయితే బాగా దంచేసుకున్నాను. అయితే అల్లం పేస్ట్ అయితే చేసి పెట్టుకొని ఉన్నాను ఇంట్లో. ఇందులో కొంచెం అల్లము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి అల్లం పేస్ట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు ఇలా ఉపయోగించుకోవడానికి ఉంటుంది కదా అనేసి కొన్నిసార్లు అయితే అప్పటికప్పుడు కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఉంది కనుక ఈ పేస్టే వేసాను. మిరియాలు అయితే మెత్తగా పొడిలాగా చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ ఘాట్ అనేది పడితేనే బగారా రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా పిల్లలు తినేదాన్ని బట్టి మనం కారం అనేది సరిపడినంత వేసుకోవాలి. 1 గ్లాసు రైస్ అయితే కడిగి పెట్టాను నేను. దానికి సరిపడా కొంచెం 2 గ్లాస్కి కొంచెం తగ్గించి అయితే వాటర్ పోస్తున్నాను. ఇవి బాగా సరిపడినంత ఉప్పు వేసేసుకొని వాటర్ అయితే బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడైతే ఇక రైస్ వేసేసుకున్నాము. రైస్ నానింది కనుక కొంచెం వాటర్ తగ్గించుకుంటేనే పొడి పొడిగా వస్తుంది. మామూలుగా అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోస్తాను కదా. బాస్మతి రైస్కి అయితే కొంచెం తగ్గించే పోసుకుంటేనే మనకి పొడిగా వస్తుంది రైస్ అయితే. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి వేసేసుకుంటున్నాను. ఇవనేది వేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు రైస్కే. చూడడానికి కానీ తినడానికి కానీ పిల్లలకు కూడా ఆరోగ్యం కదా ఇవి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అనేది. అందుకని నేనైతే సన్నగా కట్ చేసి వేసేసుకుంటాను. రైస్ ప్రిపేర్ అయ్యేసరికి మా పిల్లలైతే కర్రీ చేయమ్మా అన్నారు. వీళ్ళ కోసం అయితే నేను ఇది రైస్ చూసారా ఎలా వచ్చిందో. ఇంకాస్త సన్న సెగన పెట్టామంటే రైస్ మనకి బాగా పొలుగ్గా వచ్చేస్తుంది. ఇలా అనేసి మూత పెట్టేసి ఆ వేడికే అన్నం బాగొస్తుంది. ఇక అయితే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే చికెను అవి చేసుకున్నామంటే ఫ్రై ఈ రైస్కి బాగుంటుంది. కానీ ఈరోజు సాటర్డే కదా, అందుకనేసి నేనైతే ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను. మా అమ్మ వచ్చారు ఈరోజు. మా అమ్మ అయితే
నాన్ వెజ్ అనేది తినదు. అందుకనేసి కూడా నేను మా బాబుకి ఒక్కటే ఎగ్ వేసి ఇద్దాము, ఇక మాకంతా ఈ కర్రీ బాగుంటుంది అని అనేసి ఇది చేసేస్తున్నాను. ఎర్రగడ్డలు, టమాటాలు బాగా వేగనిచ్చాక ఇదైతే బాగా మగ్గాయి. ఎప్పుడైనా ఎర్రగడ్డ టమాటా వేసేసి దానికి సరిపడినంత ఉప్పు వేసి కాసేపు మూత పెట్టామంటే బాగా మగ్గేస్తాయి. ఇలా బాగా మెత్తగా వచ్చిన తర్వాత అయితే మంచి టేస్ట్ వస్తుంది మనకి కర్రీ కూడా. కొంచెం అల్లము వెల్లుల్లి పేస్టు, సరిపడిన కారము, ధనియాల పొడి, పసుపు పొడి వేసి కాసేపు మగ్గనిద్దాము. తర్వాత అయితే నేను నానబెట్టేసుకున్నాను ఈ మిల్ మేకర్స్ని, వీటిని నానబెట్టుకున్న వాటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టామంటే ఇవి బాగా స్మూత్గా ఉంటాయి. మనకి ఇలా కర్రీలో కానీ మనం రైస్ కూడా చేసుకుంటాం కదా, అందులో కానీ ఇలా నానబెట్టిన వాటిని గట్టిగా పిండేసి వేసామంటే ఇవి చాలా స్మూత్గా బాగుంటాయి. వేసేసి కాసేపు అయితే వీటిని వాడనిద్దాము. కొంచెం బాగా మగ్గాకైతే ఇందులో మనకి కొంచెం వాటర్ వేసుకొని ఉడకనిచ్చామంటే చాలా స్మూత్గా